హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2015లో కొరియా లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే ద పైపర్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే 1950లో కొరియాలో యుద్ధం దాదాపుగా పూర్తయి ఉంటుంది. ఊరాంగ్ అనే వ్యక్తి తన కొడుకు యంగ్తో పాటు అడవి ద్వారా సియోల్ అనే ఊరికి వెళుతూ ఉంటాడు. ఊరాంగ్ కొడుకైనటువంటి యంగ్ కి 10 సంవత్సరాల వయసు ఉంటుంది. యంగ్ టీబీ రోగంతో బాధపడుతూ ఉంటాడు. అందుకే సియోల్ లో డాక్టర్ కి చూపించడం కోసం వెళుతూ ఉంటారు. ఊరాంగ్ చాలా బాధతో మెల్లగా నడుస్తూ ఉంటాడు. అలాగే ఊరాంగ్ కాలు కుంటిదవడంతో చాలా స్లోగా వెళుతూ ఉంటాడు. అలా ఒక గ్రామానికి చేరుకుంటారు. ఆ గ్రామం అసలు కొరియా మ్యాప్ లోనే ఉండదు. అంటే అంత మారుమూల గ్రామం అని అర్థం. గ్రామంలోకి ప్రవేశించాక ఊరాంగ్ ని అలాగే తన కొడుకుని చాలా విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఒక్కరు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు అని ఒక్కరు కూడా అడగకుండా సైలెంట్ గా చూస్తూ ఉండిపోతారు. పిల్లల్ని వారి తల్లులు ఇంట్లోకి పిలుచుకుని వెళ్లిపోతూ ఉంటారు. ఇప్పటి వరకు వాళ్ళ గ్రామంలోని వాళ్ళు కొత్త వ్యక్తుల్ని ఎవరిని చూసి ఉండరు. ఆ గ్రామంలోని ప్రజల జీవన విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళు ప్రపంచానికి చాలా దూరంగా నివసిస్తూ ఉంటారు. అసలు ఆ గ్రామంలోని ప్రజలు ఇంతవరకు ఆధునిక ప్రపంచం ఎలా ఉంటుందో కూడా అసలు తెలియదు. అప్పుడే గ్రామంలోని ఒక పెద్ద మనిషి ఊరాంగ్ ని అలాగే తన కొడుకుని దూరంలో నిలబడి చూస్తూ ఉంటాడు. ఊరాంగ్ అతనికి నమస్కారం చేస్తాడు. ఆ గ్రామంలోని పెద్ద మనిషి వాళ్ళని తనతో పాటు రమ్మని సైగి చేస్తాడు. ఊరాంగ్ వాళ్ళతో పాటు వెళుతూ ఏదో ఒక వస్తువు లేదా సంథింగ్ అన్నం తినడాన్ని చూస్తాడు. కానీ అతనికి ఏమీ అర్థం కాదు. ఆ తర్వాత ఆ గ్రామంలోని పెద్ద మనిషి దగ్గర కూర్చుని తింటూ ఊరాంగ్ తన గురించి చెప్పడం మొదలు పెడతాడు. నేను వేణువు వాయిస్తాను, దానివల్ల మా ఇద్దరి జీవితం గడుస్తుంది. నా భార్య యుద్ధంలో చనిపోయింది. ఇప్పుడు మేమిద్దరమే మిగిలాము. యుద్ధం అయిపోయింది. నా కొడుక్కి చాలా దగ్గు వస్తుంది. అందుకే డాక్టర్ కి చూపించడం కోసం సియోల్ అనే ఊరికి వెళుతున్నాము అని చెప్తాడు. ఆ తర్వాత ఊరాంగ్ ఆ ఊరి పెద్ద మనిషిని చూసి చాలా రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం, ఇప్పటికీ ఈ గ్రామానికి చేరుకున్నాం, కాబట్టి ఇక్కడ 1 లేదా 2 రోజులు రెస్ట్ తీసుకోవడానికి మీ పర్మిషన్ ఇస్తారని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి తంబాకు తింటూ ఉండగా ఊరాంగ్ వెంటనే అతని దగ్గర ఉన్న వెరైటీ సిగరెట్ ప్యాకెట్ ని ఇస్తాడు. దానికి ఆ పెద్ద మనిషి ఇంకొక రోజు ఇక్కడ ఉండడానికి పర్మిషన్ ఇస్తాడు. ఆ తర్వాత గ్రామంలో ఒక చిన్న పిల్లవాడి నామకరణం జరుగుతూ ఉంటుంది. అప్పుడు యంగ్ ఆ పిల్లవాడి చెవిని చూస్తాడు. అది కొంచెం కట్టై ఉంటుంది. ఆ సంతోష సమయంలో ఊరాంగ్ వేణువుని ఊది అందరినీ సంతోష పెడదామని ట్రై చేస్తాడు. కానీ ఆ గ్రామంలోని ప్రజలు అతని నుంచి దూరంగా వాళ్ళ ఇళ్లకు వెళ్లిపోతారు. అదే టైంలో భోజనం తయారు చేస్తున్న మీసూక్ అనే మహిళ గుడ్డుని పగలగొట్టి వేస్తూ ఉండగా అందులో ఒక గుడ్డు నుంచి బ్లడ్ లాగా రెడ్ గా బయటకు వస్తుంది. అప్పుడు ఆమె భయంతో గట్టిగా అరవడంతో గ్రామంలోని అందరూ ఆమె దగ్గరికి వస్తారు. అప్పుడు ఆ ఊర్లోని పెద్ద మనిషి ఇది ఒక శుభశకునం, తాంత్రికుడి ఆత్మ తొందరగా ఇప్పుడు మీసూక్ మీదకి వస్తుంది, అప్పుడు ఆమె ఈ గ్రామానికి నెక్స్ట్ తాంత్రికురాలవుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఆ పెద్ద మనిషి కొడుకు నామ్సూన్ తన తండ్రిని చూసి ఆ ఇద్దరు తండ్రి కొడుకులు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు, వాళ్ళని చూసి గ్రామంలోని వాళ్ళందరూ భయపడుతున్నారు. అలాగే గ్రామంలోని అందరూ కూడా వాళ్ళ గురించి తెలుసుకోవాలని కుతూహల పడుతున్నారు అని అంటాడు. దానికి ఆ పెద్ద మనిషి బాధపడకు, తొందరగా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేస్తా అని చెప్తాడు. కొంత సమయం తర్వాత ఆ పెద్ద మనిషి ఊరాంగ్ ని పిలిచి యుద్ధం అయిపోయిందని ఈ గ్రామంలోని వాళ్ళకి అస్సలు చెప్పొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఎందుకు ఆ పెద్ద మనిషి అలా చెప్పాడు అని ఊరాంగ్ చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఆ రోజు రాత్రి భోజనం అయిన తర్వాత గ్రామంలోని వాళ్ళందరూ ఒక చోట సమావేశం అవుతారు. అప్పుడు ఆ పెద్ద మనిషి ఊరాంగ్ గురించి ఆ గ్రామంలోని ప్రజలకు ఇతను యుద్ధం నుంచి బ్రతికి వచ్చిన వ్యక్తి, ఈ రోజు రాత్రి వరకే ఇక్కడ ఉంటాడు అని చెప్తాడు. అది విన్న తర్వాత గ్రామంలోని ప్రజలందరూ కలిసి బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, యుద్ధం ఎన్ని రోజుల వరకు ఇలానే నడుస్తుంది, ప్రధానమంత్రి జపాన్ నుంచి తిరిగి వచ్చారా అని అడుగుతారు. అప్పుడు ఊరాంగ్ వీళ్ళకి ఏం చెప్పాలి అని చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి అతన్ని బాధ పెట్టకండి, తన కొడుకు గురించి తను చాలా బాధగా ఉన్నాడు అని చెప్తాడు. ఆ తర్వాత ఎవరో ఒక వ్యక్తి గుంపులో నుంచి అవి మమ్మల్ని చాలా సతాయిస్తున్నాయి, ఏదో ఒకటి చేస్తానని మీరు చెప్పారు కదా, అయినా కానీ ఇన్ని రోజులయ్యింది, అయినా మీరేమీ చెయ్యలేదు, ఇప్పుడు అవి ఇళ్లలోకి
ఊర్లోకి వస్తున్నాయి అని చెప్తాడు. ఆ పెద్ద మనిషి అలాగే అతని కొడుకు ఆ వ్యక్తిని సైలెంట్ గా ఉండమని చెప్తారు. అప్పుడు ఊరాంగ్ కి ఆ వ్యక్తి దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. ఆ తర్వాత ఊరాంగ్ వాళ్ళని చూసి మీరు ఎలుకల గురించి బాధపడుతున్నారని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి కొడుకు ఊరాంగ్ ని చూసి ఇవి ఇలాంటి ఎలుకలు కావు, చాలా డేంజరస్ ఎలుకలు అని చెప్తాడు. ఆ తర్వాత ఊరాంగ్ వేణువు ఊదడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు వాళ్ళు నిలబడి ఉన్న ఆ కొట్టం పైనుంచి ఏదో కిందకి వచ్చినట్లు అనిపిస్తుంది. దానిలో ఎలుకలు ఉంటాయి, అవి సౌండ్ చేస్తూ ఉంటాయి. అందరూ దాన్ని చూసి చాలా షాక్ అవుతారు. అప్పుడు ఊరాంగ్ వెంటనే వాళ్ళని చూసి మీకు వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది, నా గొంతులో ఏదో మ్యాజిక్ ఉంది, అన్ని జంతువులు పురుగులు దీనికి ఆకర్షితులవుతాయి. ఒకవేళ మీరు సరే అంటే నేను ఆ ఎలుకల్ని వెళ్ళగొట్టడంలో మీకు నేను సహాయం చేస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ గ్రామంలోని ప్రజలందరికీ మనసులో ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకాన్ని ఆ ఊరి పెద్ద మనిషి చంపలేకపోతాడు. కానీ ఆ పెద్ద మనిషి ఒకవేళ నువ్వు ఆ ఎలుకలన్నిటిని ఇక్కడి నుంచి పంపించావనుకో అప్పుడు నీకు ఒక ఆవు ధర ఎంత ఉంటుందో అంత మనీని నీకు నేను గిఫ్ట్ గా ఇస్తాను అని ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ ఆ పెద్ద మనిషి తీసుకున్న నిర్ణయానికి చాలా కృతజ్ఞతతో ఉంటారు. ఆ మరుసటి రోజు నుంచే ఊరాంగ్ ఆ గ్రామంలోని ప్రతి వీధిలో ఉన్న కాలవని చాలా సీరియస్ గా పరిశీలించడం మొదలు పెడతాడు. ఆ గ్రామం 4 పక్కల కొండలతో కప్పబడి ఉంటుంది. అలాగే ఆ గ్రామంలోకి గాలి కూడా బాగా వీస్తూ ఉంటుంది. మరో పక్క ఊరాంగ్ కొడుకు యంగ్ మీసూక్ తో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. మీసూక్ యంగ్ కి అలాగే వాళ్ళ నాన్నకి ఫుడ్ ప్రిపరేషన్ ని చూసుకుంటూ ఉంటుంది. ఆమె యంగ్ కి వాళ్ళ అమ్మను గుర్తు చేస్తూ ఉంటుంది. యంగ్ ఆ మీసూక్ నవ్వుల్లో వాళ్ళ అమ్మను చూస్తూ ఉంటాడు. అప్పుడే ఊరాంగ్ అక్కడికి వస్తాడు. ఊరాంగ్ కూడా మీసూక్ బాగా నచ్చుతుంది. సరిగ్గా అదే టైంలో ఆ ఊరి పెద్ద మనిషి అక్కడికి వస్తాడు. అతన్ని చూసి మీసూక్ కంగారు పడుతుంది. అతను ఇద్దరిని కొంచెం అబ్జర్వ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అతను వెళ్లిపోయిన తర్వాత ఊరాంగ్ ఇంటి పైకప్పును సరిచేస్తూ ఒక ప్రేమ పాటని పాడుతాడు. కింద కూర్చుని ఉన్న మీసూక్ ఆ పాటను విని చిరునవ్వు నవ్వుతుంది. ఇంటి పైన కూర్చుని ఉన్న ఊరాంగ్ కి ఆ ఊరి పెద్ద మనిషి కొడుకు ఎలుకలకి పచ్చి మాంసాన్ని తినిపించడాన్ని చూస్తాడు. ఆ రోజు రాత్రి తినడానికి కూర్చున్నప్పుడు ఊరాంగ్ అదే విషయాన్ని ఆ ఊరి పెద్ద మనిషిని అడుగుతాడు. కొంచెం సేపు సైలెంట్ గా ఉన్న తర్వాత ఆ పెద్ద మనిషి నేను అలా చేయమని చెప్పినందుకే నా కొడుకు అలా చేస్తున్నాడు, దాని వెనక ఉన్న స్టోరీ చాలా పెద్దది, మేము వాటిని వెళ్ళగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాము, కానీ వాటిని వెళ్ళగొట్టడం చాలా కష్టం అయ్యింది. ఆ తర్వాత అవి చాలా కోపంగా తయారయ్యాయి. వాటిని తినడానికి వచ్చిన పిల్లుల్ని కూడా తినసాగాయి. ఆ తర్వాత చిన్న చిన్న పిల్లుల్ని తినడం మొదలు పెట్టాయి. చైనా సైన్యం ఆటంకాలు ఎక్కువయ్యాయి. మేమందరం ఊరు వదిలి పారిపోతున్నాం. వెనకబడి ఉన్న ఈ గ్రామంలోని తాంత్రికుడు అలాగే కుష్టు రోగులు మాతో రావడానికి ఇష్టపడకుండా అలానే ఈ ఊర్లో ఉండిపోయారు. కొన్ని రోజులు అలా గడిచిపోయిన తర్వాత ఆ ఎలుకలకు తినడానికి ఏమీ దొరకలేదు, ఎందుకంటే గ్రామం దాదాపుగా ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత ఆ ఎలుకలు ఆ కుష్టు రోగుల్ని తినడం మొదలు పెట్టాయి. ఆ తర్వాత చైనా సైన్యం ఇక్కడికి అసలు రాదని తెలిసిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ ఈ గ్రామానికి వచ్చి చూడగా అక్కడ మిగిలి ఉన్న ప్రజలందరూ ఎలుకలకి ఆహారంగా మారిపోయారు. అందువల్లే ఆ ఎలుకలకి మాంసాహారం అలవాటయ్యింది. అందుకే ఆ రోజు నుంచి వాటిని కంట్రోల్లో పెట్టడానికి జంతువుల మాంసాన్ని తినిపించాల్సి వస్తుంది అని చెప్తాడు. అది విన్న తర్వాత ఊరాంగ్ వినడానికి చాలా విచిత్రంగా ఉంది, కానీ ఈ గ్రామానికి నా అవసరం చాలా ఉంది, ఏదైనా చేసి ఈ గ్రామాన్ని రక్షించాలి అని తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత రోజు నుంచి ఊరాంగ్ తన కొడుకు హెల్ప్ తీసుకుని పని మొదలు పెడతాడు. సాయంత్రం ఆ గ్రామ ప్రజలందరినీ ఒక చోట సమావేశపరిచి తన ఐడియాని చెప్పడం మొదలు పెడతాడు. నా దగ్గర 2 రకాల పౌడర్స్ ఉన్నాయి. ఒక పౌడర్ ని వాసన పీల్చడం వల్ల మనుషులకి మత్తుగా నిద్ర వస్తుంది, అందువల్ల మనం అందరం ముక్కులకి కర్చీఫ్ కట్టుకోవాలి. ఈ పౌడర్ నుంచి వచ్చే స్మెల్ ఆ ఎలుకలకి అస్సలు ఇష్టం ఉండదు, అవి వీటిని చూడగానే పారిపోతాయి. రెండవ పౌడర్ ఇది చాలా ఎక్కువ చెడు వాసన వస్తుంది, కానీ ఈ పౌడర్ ఎలుకలకి బాగా నచ్చుతుంది. అయితే ఫస్ట్ నేను ఎత్తుగా ఉన్న కొండ దగ్గరికి వెళ్లి మంట పెడతాను. ఫస్ట్ పౌడర్ ని ఆ మంటల్లో వేస్తాను. దానివల్ల వచ్చిన పొగ గాలిలో కలిసిపోయి మన ఊరిలో కూడా వస్తుంది. అందువల్ల ఎలుకలు దాగి ఉన్న ప్రాంతం నుంచి బయటకు వస్తాయి. ఆ తర్వాత రెండవ పౌడర్ ని నేను ప్రతి ఇంటి ముందు వేసుకుంటూ అలా ఊర్లో నుంచి ఊరు బయట వరకు వేసుకుని వస్తాను. దాంతో బయటకు వచ్చి పారిపోతున్న ఎలుకలు ఆ పౌడర్ నే ఫాలో చేస్తూ డైరెక్ట్ గా ఊరు బయట వరకు వచ్చేస్తాయి అని చెప్తాడు. అది విన్న కొంతమందికి ఈ ఆలోచన ఖచ్చితంగా పనిచేస్తుంది అనిపిస్తుంది, మరి కొంతమందికి ఈ ఐడియా అసలు పని చెయ్యదు అని అనిపిస్తుంది. మరుసటి రోజు ఊరాంగ్ పని స్టార్ట్ చేస్తాడు. కొండపై
పైకి వెళ్లి మంట పెట్టి ఫస్ట్ పౌడర్ ని మంటల్లో వేస్తాడు. ఆ తర్వాత దాని నుంచి పొగ అంతా గాలి ద్వారా ఊర్లోకి వ్యాపిస్తుంది. ఊర్లోని ప్రజలందరూ ముక్కుకి కర్చీఫ్ కట్టుకుని ఒక సైడ్ నిలబడి అంతా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఊరాంగ్ వేణు ఊదడం స్టార్ట్ చేశాడో అప్పుడు ఆ పెద్ద మనిషి చేసిన సైగల ఆధారంగా మీసూక్ కొన్ని తాంత్రిక మంత్రాలను జపిస్తూ కళ్ళు మూసుకొని గట్టిగట్టిగా గజ్జల సౌండ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మిగతా వాళ్ళందరూ ఆమె ముందు నిలబడి చేతులు జోడించి ప్రే చేయడం స్టార్ట్ చేస్తారు. కొంచెం సేపట్లోనే ఆ వాసనకి కన్నాల్లో ఉన్న ఎలుకలన్నీ బయటకు వచ్చి ప్రతి వీధిలో ఉన్న కాలువల ద్వారా గుంపులు గుంపులుగా బయటికి వెళ్లడం మొదలు పెడతాయి. ఇదంతా చూసి ఆ గ్రామంలోని ప్రజల కళ్ళు బయళ్ళు కమ్ముతాయి. మీసూక్కి ఇందులో నా భాగం అంటే తను చేసింది ఏమీ లేదు అని తెలుస్తుంది. ఇదంతా ఊరాంగ్ మూలంగానే జరిగింది అని అనుకుంటుంది. ఎలుకలు చాలా వేగంగా గ్రామాన్ని వదిలిపెట్టి పారిపోతూ ఉంటాయి. ఊరాంగ్ ఆ ఎలుకలన్నింటినీ అడవి మధ్యలో ఉన్న ఒక చిన్న ఇంట్లో బంధించాలి అనుకుంటాడు. కానీ ఊరాంగ్ కుంటుకుంటూ చాలా మెల్లగా వస్తూ ఉంటాడు. మరో పక్క ఆ ఎలుకలు చాలా వేగంగా వస్తూ ఉంటాయి. తొందరగా రావాలనే ఉద్దేశంలో ఊరాంగ్ కింద పడిపోతాడు. కానీ ఆ సమయంలో తన కొడుకు వచ్చి ఆ చిన్న ఇల్లు డోర్ ముందు వరకు ఆ పౌడర్ ను వేసి ఆ ఎలుకలు ఆ ఇంటి లోపలికి వెళ్లేలాగా చేస్తాడు. అవన్నీ ఆ ఇంటి లోపలికి వెళ్లిపోతాయి. ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఫైనల్ గా ఆ డోర్ ని క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత తిరిగి గ్రామంలోకి వచ్చినప్పుడు ప్రజలందరూ తండ్రి కొడుకులు ఇద్దరిని బాగా పొగుడుతారు. ఆ తర్వాత అందరూ సంతోషంగా ఆ రోజు రాత్రి అతనికి దావత్నిస్తారు. మీసూక్ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఆ ఊరి పెద్ద మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ పెద్ద మనిషి ఊరాంగ్ ఎలుకల్ని బయటికి పంపించేస్తే ఆవును కొనేంత డబ్బు ఇస్తాను అని బెట్టి పెట్టాడు కదా, ఇప్పుడు ఆ మనీ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాడు పెద్ద మనిషి. ఆ తర్వాత ఆ రోజు రాత్రి అందరూ దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. మరో పక్క ఊరాంగ్ మీసూక్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఊరాంగ్ కి మీసూక్ భర్త యుద్ధంలో చనిపోయాడు అని తెలుసు. ఆ తర్వాత ఊరాంగ్ మీసూక్ ని చూసి నా కొడుకు వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఇంతవరకు ఏ ఆడవాళ్లతో కూడా ఇంత దగ్గరవ్వలేదు, ముందుగా మీ దగ్గరికే వచ్చాడు. నువ్వు ఈ గ్రామానికి కొత్త తాంత్రికురాలు అవ్వబోతున్నావని నాకు తెలుసు. మరి నువ్వు నాతో రావడానికి ఒప్పుకుంటావా లేదా నిర్ణయించుకోవడం చాలా కష్టం అని చెప్పి మీసూక్ చేతిలో ఒక పేపర్ ని పెట్టి తర్వాత ఓపెన్ చెయ్యి అని చెప్తాడు. అప్పుడే వాళ్ళు ఆ ఊరి పెద్ద మనిషిని చూస్తారు. మీసూక్ భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ కాగితంలో జుట్టుకి పెట్టుకునే ఒక క్లిప్ ఉంటుంది. ఆ తర్వాత ఆ గ్రామం పెద్ద మనిషి ఊరాంగ్ మరియు మీసూక్ మధ్యలో ఉన్న సంబంధాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ పెద్ద మనిషి వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ వీళ్ళు నా ఆశల మీద నీళ్లు చల్లుతారేమో అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత మీసూక్ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పెద్ద మనిషి ఆమెను బెదిరిస్తాడు. ఆ రోజు నువ్వు నన్ను ఎలా అడుక్కుని ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యావో మర్చిపోయావా? ఇక్కడ ఉండనివ్వండి, దానికి బదులుగా ఏమైనా చేస్తాను అని చెప్పావు కదా, మరి ఇంత సులువుగా ఆ వ్యక్తితో పారిపోవాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు మీసూక్ ఏడుస్తూ నేను తాంత్రికురాలు అవ్వాలి అనుకోవడం లేదు, అవన్నీ చేయడం నాకు రాదు అని చెప్తుంది. అప్పుడు ఆ ఊరి పెద్ద మనిషి నువ్వేమీ చేయనవసరం లేదు, నువ్వు ఆ చనిపోయిన తాంత్రికురాలు చేసేలాగా చెయ్యి, నేను ఎలా చెయ్యాలో చెప్తాను, కేవలం అలానే చెయ్యి అని చెప్తాడు. అందువల్ల మీసూక్ అతనికి భయపడి సైలెంట్ గా ఉంటుంది. మరో పక్క ఆ ఊరి పెద్ద మనిషి యుద్ధం అయిపోయిందని ఊర్లోని అందరికీ చెప్తే ఏమవుతుంది? అలాగే మీసూక్ జరిగిందంతా ఊరాంగ్కి చెప్పి వాళ్ళిద్దరూ ఇక్కడి నుంచి పారిపోతే నేను నిర్మించుకున్న ఈ సామ్రాజ్యం అంటే ఈ ఊరి ప్రజలు అసలు నేను చెప్పినట్లు నడుచుకోరేమో అని భయపడుతూ ఉంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం చైనా సైన్యం ఆ గ్రామానికి వస్తారేమో అని భయపడిపోయి అందరూ ఆ ఊరి పెద్ద మనిషితో కలిసి పారిపోతున్నప్పుడు అక్కడే చనిపోవాలి అని కొంతమంది కుష్ఠరోగుల్ని అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోతారు. కానీ ఆ గ్రామానికి తాంత్రికురాలు మాత్రం నేను వాళ్ళని విడిచిపెట్టి ఎక్కడికి రాను, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఇక్కడే ఉంటాను అని అంటుంది. ఆ తాంత్రికురాలు అంత మంచిది. కొంతకాలం తర్వాత చైనా సైన్యం అక్కడికి రాదని తెలిసిన తర్వాత ఆ పెద్ద మనిషి అలాగే కొంతమంది ప్రజలు తిరిగి ఆ గ్రామానికి వస్తారు. అప్పుడు ఆ పెద్ద మనిషిని ఊర్లోకి రావడాన్ని అందరూ కూడా అడ్డుకుంటారు. అప్పుడే ఆ పెద్ద మనిషి గ్రామంలో ఉన్న ప్రజలందరినీ చాలా బ్రతిమలాడుకుంటాడు. అప్పుడు ఆ తాంత్రికురాలు మనస్సు కరిగి వాడు కూడా మనలోని ఒకడే కదా, వాణ్ణి క్షమించి ఊర్లోకి రానివ్వండి అని అంటుంది. అదే ఆమె చేసిన పెద్ద తప్పు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఆ గ్రామంలోని ప్రజలందరూ ఆ వేణు గానం వలన మంచిగా ఫీల్ అవుతూ ఉంటారు. అతని గానంలో ఏదో మ్యాజిక్ ఉంది, అతను రావడం వల్ల మన గ్రామానికి చాలా మంచి జరిగింది అని గ్రామంలోని ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే డోరు దగ్గర నిలబడి ఆ పెద్ద మనిషి మొత్తం వింటూ ఉంటాడు. కొందరు పెద్ద మనిషిని చూసి కొంచెం కంగారు పడతారు.
చేస్తారు. అప్పుడు ఆ పెద్ద మనిషి కొడుకు అక్కడ ఉన్న ప్రజల్ని చూసి ఈ విషయంలో ఏదో తేడాగా ఉంది, ఈ ఆట అంతా ఊరాంగ్ మరియు మీసూక్ ఆడినట్లుగా ఉంది. నిజానికి ఆ ఎలుకలన్నీ మీసూక్ లో ఉన్న ఆ తాంత్రికురాలు వల్ల బయటికి వెళ్ళాయి, కానీ మనకు ఇదంతా ఊరాంగ్ చేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఆ మనీని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అనుకుంటున్నాడేమో అని చెప్తాడు. ఆ మాటలు విన్న గ్రామ ప్రజలు చాలా భయపడతారు. ఒకవేళ ఆ తాంత్రికురాలు ఊరి నుంచి వెళ్లిపోతే మన ఊరిని ఎవరో సురక్షితంగా చూసుకుంటారు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే అంతసేపు సైలెంట్ గా ఉన్న ఆ పెద్ద మనిషి వెంటనే ఆ ప్రజల్ని చూసి ఈ గ్రామం గురించి అసలు ఎవ్వరికీ తెలియదు, అయితే ఈ ఊరాంగ్ కి ఈ గ్రామం గురించి ఎలా తెలిసింది, ఇదేదో నార్మల్ గా కనిపించడం లేదు, నాకైతే ఆ వ్యక్తి చైనీస్ యొక్క గూఢాచారి అని అనిపిస్తుంది, వాళ్లే ఇక్కడికి అతన్ని పంపించి ఉంటారు. ఒకవేళ మనం ఆ వ్యక్తిని ఇక్కడి నుంచి పంపిస్తే ఆ సైన్యాన్ని ఇక్కడికి తీసుకుని వస్తాడు, ఈ గ్రామాన్ని నాశనం చేస్తాడు అని చెప్తాడు. ఇది విన్న ఆ గ్రామ ప్రజలు ఇంకా భయపడిపోతూ ఉంటారు. ఆ తర్వాత రోజు అందరూ అతన్ని చూసి మొహం తిప్పడం స్టార్ట్ చేస్తారు. అయితే నిన్నటి వరకు అందరూ అతనితో నవ్వుతూ చాలా బాగా మాట్లాడారు కదా, ఇప్పుడు ఏమైంది అని ఊరాంగ్కి అస్సలు అర్థం కాదు. దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క ఆ పెద్ద మనిషి కూడా ఊరాంగ్నే గమనిస్తూ ఉంటాడు. అలా చేస్తూ చేస్తూ రోజు మొత్తం గడిచిపోతుంది. ఆ రోజు రాత్రి ఎంగ్ దగ్గర కూర్చుని ఉన్న మీసూక్ ని చూసిన ఊరాంగ్, మరి నువ్వు మాతో పాటు వస్తావా అని అడుగుతాడు. అప్పుడు మీసూక్ అవును వస్తాను అని చెప్తుంది. ఆమె కూడా ఊరాంగ్ ని ప్రేమిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమెకి ఎవరి భయము లేదు, ఎవరికి భయపడవలసిన పని లేదు. కానీ ఊరాంగ్ కి అసలు ఉండడానికి ఇల్లు చోటు ఏమీ లేదు. అందుకే ఊరాంగ్ మీసూక్ ను చూసి నేను నా పందెం గెలిచిన డబ్బుల్ని ఆ పెద్ద మనిషిని అడిగి తీసుకుని వస్తాను, ఆ తర్వాత రేపు మనం ముగ్గురం వెళ్లిపోదామని అంటాడు. అప్పుడు మీసూక్ ఊరాంగ్ ని వెళ్ళొద్దు అని చెప్పి మనకి ఆ మనీ వద్దు, ఏదో ఒక ఊరికి వెళ్లి అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎలాగో అలా జీవితాన్ని గడిపేద్దామని అంటుంది. అప్పుడు ఊరాంగ్ ఇందులో తప్పేముంది, పని చేశాను కదా, దానికి తగిన బహుమతిని ఎందుకు తీసుకోకూడదు అని అడుగుతాడు. వాళ్ళు ఎన్ని క్రైమ్స్ చేశారో నీకు అస్సలు తెలియదు, ఇంతకంటే నేను నీకు ఏమీ చెప్పలేను అని అంటుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా ఊరాంగ్ ఆ ఊరి పెద్ద మనిషి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు గ్రామంలోని ప్రజలందరూ కూడా అక్కడే ఉంటారు. అప్పుడు ఆ ఊరి పెద్ద మనిషి ఊరాంగ్ ని చూసి నీ మనీ రెడీగా ఉంది అని చెప్తాడు. దాంతో ఊరాంగ్ చాలా సంతోషించి ఆ మనీని తీసుకోవడానికి చెయ్యి చాచినప్పుడు ఆ ఊరి పెద్ద మనిషి కొడుకు చేతి వేళ్ళని కట్ చేస్తాడు. ఊరాంగ్ నొప్పితో అరవడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఆ ఊరి పెద్ద మనిషి ఊరాంగ్ సంచిని కిందకి పడేసి అందులో ఉన్నవన్నీ బయటికి తీస్తాడు. అందులో కొరియా చిత్రపటం, అలాగే ఒక పేపర్ మీద సియోల్ ఊర్లో ఉన్న ఒక డాక్టర్ అడ్రస్ ఉంటుంది. ఆ గ్రామంలోని వాళ్ళకి చదవడం రాదు, అందుకే వాళ్ళు ఆ ఊరి పెద్ద మనిషి ఏం చెప్తే అది నమ్మడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఆ పెద్ద మనిషి ఊరి వాళ్ళని చూసి ఇవి చూడండి మన గ్రామం చిత్రపటం, అలాగే మన గ్రామానికి వచ్చే దారి, నువ్వు ఆ రోజు చైనీస్ సైన్యానికి ఈ గ్రామం గురించి తెలియాలనే కదా నువ్వు ఆ రోజు కొండల్లో మంట పెట్టావు అని అంటాడు. అప్పుడు ఆ గ్రామంలోని వాళ్ళందరూ ఊరాంగ్దే తప్పు అని తనని వేలెత్తి చూపుతారు. రూమ్ లో పడుకుని ఉన్న అతని కొడుకు యంగ్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్న చేతి వేళ్లు కట్టై ఉండడంతో తను ఏడుస్తూ ఉంటాడు. ఆ గ్రామంలోని వాళ్ళందరూ కూడా అతని కొడుకుని చూసి ఈ అబ్బాయి కూడా అతని కొడుకు అయి ఉండడు, ఇదంతా అతని నాటకం అని చెప్పి ఆ గ్రామంలోని వాళ్ళందరూ ఆ అబ్బాయిని చంపాలి అని ట్రై చేయగా అప్పుడే మీసూక్ లోపల నుంచి బయటికి వస్తుంది. ఆమెకి కడుపులో ఒక శూలం గుచ్చుకుని ఉంటుంది. ఆమెకి ఆ ఊరి ప్రజలు ఎంత దూరమైనా వెళతారు అని తెలుసు. ఫైనల్ గా మీసూక్ ఊరాంగ్ ని మరియు అతని కొడుకుని కాపాడడం కోసం తనలోకి ఆ తాంత్రికురాలు వచ్చినట్లుగా నటిస్తూ పగల సూర్యుడు ఉండడు, రాత్రి చంద్రుడు మెరవడు, ఆ రోజు ఆమె భయంకరంగా వస్తుంది అంటూ మాట్లాడుతుంది. ఇలా చేస్తే ఆ ఊరి పెద్ద మనిషి మీసూక్ ని చంపుతాడు అని ఆమెకు తెలుసు. అయినా కూడా ఊరాంగ్ ని మరియు తన కొడుకుని కాపాడడం కోసం మీసూక్ తనని తాను పొడుచుకుని అలా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఆమె కింద పడి చనిపోతుంది. ఆమె కింద పడిపోయిన తర్వాత ఆమె చేతిలో ఊరాంగ్ ఇచ్చిన ఆ హెయిర్ క్లిప్ ఉంటుంది. ఆ తర్వాత ఊరి ప్రజలకు తాము ఇంతకు ముందు చేసిన ఆ పాపాలన్నీ గుర్తుకు వస్తాయి. గతంలో ఎప్పుడైతే ఆ తాంత్రికురాలు ఆ ఊరి పెద్ద మనిషిని ఊరిలోకి రానివ్వడానికి ఒప్పుకుంటుందో అదే సమయంలో గ్రామంలో ఎలుకలు గొడవ ఎక్కువ అవుతుంది. ఆఖరికి పిల్లల్ని కూడా తినడం మొదలు పెడతాయి ఎలుకలు. దాంతో ఆ పెద్ద మనిషి ఆ ఎలుకలు గ్రామంలోని ప్రజల్ని కొంతకాలం డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం ఆ ఊర్లో ఉన్న కుష్టు రోగుల్ని అలాగే ఆ తాంత్రికురాలని తీసుకుని వెళ్లి ఎలుకలు ఫుల్లుగా ఉన్న ఒక గదిలో వేసి తాళం పెడతాడు. అయితే ఆ పెద్ద మనిషి అనుకున్నట్లుగా అస్సలు జరగదు.
జరగదు. ఆ తాంత్రికురాలు చనిపోయే ముందు ఆ గ్రామం మొత్తాన్ని శపిస్తుంది. మీకు కూడా ఇలాగే జరుగుతుంది, మీరు కూడా ఇలాగే చస్తారు, మీ పిల్లలు అంధకారంలో బ్రతుకుతారు అని శాపం పెట్టి ఉంటుంది. ఆ పెద్ద మనిషి ప్లాన్ మొత్తం మీసుక్ వల్ల పాడవుతుంది. ఇప్పుడు అతను ఊరాంగ్ ని చంపలేడు. ఆ తర్వాత ఆ పెద్ద మనిషి ఊరాంగ్ కి తన సామాన్లని అలాగే తినడానికి ఫుడ్ ని ఇచ్చి దూరంగా వెళ్ళమని చెప్తాడు. మళ్ళీ తిరిగి ఇక్కడికి రాకుండా ఉండండి అని అంటాడు. ఊరాంగ్ సైలెంట్ గా తన కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సాయంత్రం అవుతుంది. ఆ రాత్రికి అక్కడే ఉందామని డిసైడ్ అవుతారు. ఆకలి వేసి ఊరాంగ్ కొడుకు యంగ్ ఆ పెద్ద మనిషి ఇచ్చిన భోజనం తింటాడు. కానీ అది తిన్న తర్వాత వాళ్ళ నాన్న ఒడిలో పడి రక్తం కక్కుని చనిపోతాడు. దాంతో ఊరాంగ్ కి చాలా కోపం వస్తుంది. బహుశా ఆ తాంత్రికురాలు శాపం ఊరాంగ్ వల్ల నెరవేరుతుందేమో అని అనిపిస్తుంది. ఊరాంగ్ చాలా కోపంతో తన కొడుకుని చంపిన ఆ గ్రామ పెద్ద మీద అలాగే ఆ గ్రామంలోని ప్రజల మీద కోపంతో తిరిగి మళ్ళీ ఆ గ్రామానికి బయలుదేరతాడు. మళ్ళీ ఊరాంగ్ ఎలుకల కోసం నిప్పుని అంటిస్తాడు. కానీ ఈసారి వాటిని తరిమేయడానికి కాదు, ఆ ఎలుకల్ని బయటికి మళ్ళీ రావడం కోసం ఊరాంగ్ తన వేణువుని ఊదుతాడు. అప్పుడు ఆ ఎలుకలన్నిటినీ పడుకుని ఉన్న గ్రామ ప్రజల మీదకి వదిలేస్తాడు. గ్రామంలోని అందరూ నిద్రపోతూ ఉంటారు. అలాగే ఆ పొగ వల్ల ఇంకా మత్తు నిద్రలోకి వెళ్లిపోతారు. ఆకలితో ఉన్న ఆ ఎలుకలు ప్రజల మీద పడి అందరినీ చంపేస్తాయి. ఆఖరికి ఆ దరిద్రపు గ్రామ పెద్ద మనిషి అలాగే తన కొడుకు కూడా చనిపోతారు. కానీ కేవలం చిన్న పిల్లలు మాత్రమే మిగులుతారు. ఊరాంగ్ వేణు ఊదుతూ ఉంటే ఆ పిల్లలు అతని వెనకాలే పడి అతని వెంటే వెళ్లిపోతారు. ఎక్కడైతే ఇంతకు ముందు ఎలుకల్ని బంధించారో ఆ గదిలో అక్కడ పిల్లల్ని ఖైదు చేస్తాడు. ఎలాగైతే ఆ తాంత్రికురాలు శపించిందో సేమ్ అలాగే అక్కడ ఒక గ్రామం ఉండేది అన్న గుర్తులు కూడా లేకుండా మొత్తం చెరిగిపోతాయి. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.